నమస్కారం, నా పేరు రంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామ శివారులో వేంచేసి ఉన్న కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం మరియు మూల విరాట్లు ధ్వజస్తంభ ప్రతిష్ట ముహూర్తానికి సంబంధించిన పనులు శరవేగంగా నిర్వహింపబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా పీఠాధిపతులు అల్తఫ్ రజా విచ్చేసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అల్తఫ్ రజా మాట్లాడుతూ, పరమత సహనం భారతదేశ సిద్ధాంతమని, సర్వమానవ కళ్యాణం కోసం మతాలు పాటుపడాలని ఆయన అన్నారు. మతాలు మనుషుల మధ్య విద్వేషాలు రగిలించే విధంగా కాకుండా మానవుల మధ్య మానవత్వాన్ని పరిమళింపజేసే విధంగా ఉండాలి అని ఆయన ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఇదే సందర్భంగా కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ, పరోపకారం కోసం ఈ శరీరం అంటూ, నా చిన్నతనం నుండి కూడా మా కుటుంబ సభ్యులు దాన ధర్మాలతో ఇతరులకు సేవ చేసే తత్వంతో నడిచామని, రానున్న రోజుల్లో కూడా అదే పంత కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ మరియు ఆంజనేయ స్వామివారి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఈరోజు మైలవరం నియోజకవర్గం జీకొండూరులో ఉన్నటువంటి పురాతన దేవాలయం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, భిన్నత్వంలో ఏకత్వం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. అందరు కలిసికట్టుగా సుదర్భావంతో ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన పిల్లలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. దైవ కార్యక్రమం చేయడం అంటే ఇది ఒక అదృష్టం. ఈ అదృష్టం అనేది అది అందరికీ సాధ్యం కాదు. కోటాను కోట్లు ఉండొచ్చు, కానీ దైవ కార్యక్రమం, దైవానుగ్రహం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలుగా, నాకంటే ముందు మా నాన్నగారితో ఒక 50 సంవత్సరాలుగా కోగంటి సత్యం గారికి సత్సంబంధాలు ఉన్నాయి. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్సంబంధాలతో మేము చూస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, సత్యం గారు ఎప్పుడూ కూడా ఏదో ఒక దైవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వారికి ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఇంకా ఐశ్వర్యాలు కలగజేయాలి. ఆంజనేయ స్వామి వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో వాళ్ళని పంపించి వారి ద్వారా ఇంకా మంచిగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారికి ఉన్నతమైన స్థానం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో HP పెట్రోల్ బంకు దగ్గర అనాదిగా ఉన్నటువంటి కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం 10వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల ప్రారంభమవుతాయి. 10వ తారీఖు ఉదయం హనుమాన్ చాలీసా కార్యక్రమం, మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా ధ్వజస్తంభం మరియు విగ్రహాలు గ్రామోత్సవ కార్యక్రమం, 11వ తారీఖు ఉదయం వాస్తు హోమం, అకల్మష హోమ కార్యక్రమాలు, సాయంత్రం వాస్తు హోమం, అంకురార్పణ, పంచగుండేషు అగ్ని ఆరాధన కార్యక్రమాలు, 12వ తారీఖు ఉదయం జలాదివాసం, క్షీరాదివాసం, అదివాస హోమాలు, సాయంత్రం ధాన్యాదివాసం, మహాశాంతి హోమం, ప్రభూత బలి, 13వ తారీఖు ఉదయం 8:37 జీవధ్వజ విమాన శిఖర నూతన విగ్రహ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవత ద్వారపాలక ఒంటి వాహన పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరని మనవి. ఈరోజు జీకొండూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి విగ్రహం పాతది, దాదాపు 100 ఏళ్ళ క్రితంది. ఆ విగ్రహాన్ని తీసి కొత్తగా గుడి కట్టి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా మరి నాకు చేతన సహాయం ఏదో నేను చేయడం జరిగింది. అట్లనే రేపు 13వ తారీఖున ఇక్కడ బ్రహ్మాండమైన అన్నదానం మించిన దానం ఇంకోటి లేదు. ఆంజనేయ స్వామి వారి ప్రసాదం 13వ తారీఖున సుమారుగా 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సహాయ సహకారాలు అందించిన బాబా గారికి
మరియు ప్రత్యేకించి ఈ గుడి స్థలదాత మరి పెద్ద ఆయన దగ్గుమల్లి బుచ్చయ్య గారికి దగ్గుమల్లి చిన్నబుచ్చయ్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మసీద్ కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, ఒక గుడి కానివ్వండి కడుతున్న సందర్భంలో స్థలం ఫ్రీగా ఇవ్వడం అంటే ఈ రోజున సామాన్య విషయం కాదు. ఈ రోజుల్లో అందుట్లో వెనకటి రోజులు ఇచ్చేవాళ్ళు అంటే ఆ రోజున స్థలాలు వాల్యూ ఉండేది కాదు కాబట్టి ఇచ్చేవాళ్ళు. ఈ రోజున వారు ఈ స్థలాన్ని గుడికి ఇవ్వటం వారికి పాదాభివందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ బాబా గారికి అట్లనే మరి గరికపాటి మా బావగారు మరి జైపాల్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు మరి వారి ఆధ్వర్యంలో కూడా దాదాపు 95 నుంచి కూడా అనేక వందల చర్చలకి వారి ఆధ్వర్యంలో స్టీల్ ఇవ్వటం జరిగింది. మనం సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ భగవంతుడు చాలా పేదరికం నుంచి వచ్చిన నాకు ఆ స్టేజ్ తీసుకొచ్చి ఆ సహాయ సహకారాలు అందించారంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎక్కడ దండం పెట్టుకున్నా సరే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ 2 పూట్ల భోజనం పెడతాండి అని చెప్పి దండం పెట్టుకుంటాను. ఎందుకంటే అల్లా, యేసు ప్రభు, అలానే కనకదుర్గమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి, మనకి ఆడ మగ 2 కులాలు, అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం కాబట్టి మనకి కులమత భేదాలతో సంబంధం లేకుండా అలానే రాజకీయాలతో సంబంధం లేకుండా నేను మరి ఇన్ని సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే మరి ఈ పూట ఎక్కడో పని ఉన్నా కానీ వాళ్ళకి మాట ప్రకారంగా వచ్చి ఏం కావాలి ఏంటంటే వాళ్ళు 1,50,000 ఇస్తే కొన్ని దేవుళ్ళు విగ్రహాలు తయారు చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి అవి ఇమ్మని చెప్పి అడిగారు. అట్లానే అని చెప్పి అన్నాను. మరి అన్నదానం సంగతి ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు, దాని ప్రకారం చేశాను. నేనే కాదు, అన్నదానానికి బాబా గారు కూడా చేశారు. ఎందుకంటే బాబా గారిది గొప్పతనం, రోజు అన్నదానం, నిత్య అన్నదానం చేస్తున్నారంటే కొండపల్లిలో బాబా గారి ఆధ్వర్యంలో ఆ భగవంతుడు మరి అన్నపూర్ణమ్మ తల్లినే ఆయన ఇంట్లో పుట్టించారు అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. కనుక ఈ గుడి కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆఫ్టర్ ఆల్ నేను చాలా చిన్నవాడిని, చాలా చిన్న డబ్బు గలవాడిని. నాకన్నా డబ్బు గలవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను గత 30-40 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళ మట్టి మా అన్నదమ్ములందరం కూడా దాన ధర్మాల్లో ముందుంటున్నాం. ఎందుకంటే పేదరికం అయినా సరే ఆ రోజు 10,000 ఆస్తున్నా సరే 1000 రూపాయలు పేదవాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో పంచుకుంటూ వస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇంకా మేము బ్రతికున్నన్నాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉంటాం, అదే దాన ధర్మాలు చేస్తుంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.